వివాహ బంధం ప్రతిరోజు పండగే కావాలంటే దానికి కూడా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఎవరు చెప్పరు, ఎవరికి వారే అవేంటో తెలుసుకుంటే మ్యారేజ్ లైఫ్ మస్త్ హ్యాపీ లైఫ్ అవుతుంది. లేదంటే ఈ పెళ్ళెందుకు చేసుకున్నాను రా బాబు అనిపిస్తుంది. ఇంతకీ ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిందే. మ్యారేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఆ జర్నీలో సెలబ్రేషన్స్ లేకపోతే అది బ్యూటిఫుల్ అనిపించుకోదు. అందుకే మీ జీవిత భాగస్వామి విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. అది చిన్న విజయమైనా, పెద్ద విజయమైనా, ఆఫీసులో ప్రాజెక్ట్ సక్సెస్ అయినా, ప్రమోషన్ అయినా వారి విజయాన్ని ఎంజాయ్ చేయాలి. చివరకు వంటింట్లో రుచిగా వండిన ఆహార పదార్థాలను కూడా మెచ్చుకుంటే మీ వారి శ్రమను గుర్తించినట్లు అవుతుంది. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అవి లేని కాపురం ఉండదేమో. కానీ గొడవ జరిగినప్పుడు, అందులోనూ మీ తప్పు ఉందనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఒక సారీ చెప్తే పోయేదేం లేదని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. పంతాలకు పోయి నేనెందుకు సారీ చెప్తా అనుకుంటే తప్పు చేయని వారికి అది ఇంకా బాధిస్తుంది. వివాహ బంధం పాతతవుతున్న కొద్దీ కొంతమందిలో స్పార్క్ తగ్గిపోతుంది. కానీ అది కరెక్ట్ కాదు. జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, దాంపత్య జీవితం ఎంత పాతదైనా ఎప్పటికప్పుడు మీ జీవిత భాగస్వామిని కొత్త కొత్త సర్ప్రైజులతో సర్ప్రైజ్ చేస్తూనే ఉండండి. అది డిన్నర్ డేట్ అయినా కావచ్చు, లేదంటే సర్ప్రైజ్ వీకెండ్ అయినా కావచ్చు, ఔటింగ్ అయినా కావచ్చు. పెళ్ళైన కొత్తలో ఉన్న స్పార్క్, రొమాంటిక్ టచ్ను అస్సలు కోల్పోవద్దు. పెళ్ళంటే కేవలం ఒకరి జీవితమే కాదు, అది భార్య అయినా భర్త అయినా ఇద్దరికీ సమానమే. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అందులో చెరో సగం అని పంచుకుంటే ఆ వివాహ బంధం కుంటుపడకుండా ముందుకు సాగుతుంది. అలా కాకుండా జీవిత భాగస్వామికి వచ్చే సమస్యలను నావి కావు అనుకుంటే ఆ వివాహ బంధం అంతటితోనే ఆగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఇద్దరూ కలిసి అడిగేయాలి. అడుగడుగునా ఒకరికొకరు నీకు నేనున్నాను అని చెప్పుకోగలిగితే వారికి జీవితం పండగే అవుతుంది. దాంపత్యంలో దాపరికాలు లేకుండా చూసుకుంటే వారి రిలేషన్షిప్ చాలా హెల్దీగా ఉంటుంది. ఏ విషయమైనా జీవిత భాగస్వామికి తెలియకుండా దాచిపెట్టద్దు. అది వారికి మీపై నమ్మకాన్ని పెంచుతుంది. ప్రతిరోజు కాసేపు ఇద్దరు కలిసి హాయిగా నవ్వుకోండి, నచ్చిన జోక్ని చెప్పుకోండి, లేదా నచ్చిన సినిమా చూడండి. ఏదైనా ఇద్దరూ కలిసి కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకోగలిగితే మీ దాంపత్య జీవితాన్ని అది 1000 ఏనుగుల బలం చేకూరుస్తుంది. పగలంతా ఎన్ని గొడవలు పడ్డా, ఎంత అలకబూనినా నైట్ బెడ్ టైం కల్లా వాటన్నింటికి ప్యాకప్ చెప్పి ప్యాచప్ చేసుకోవాలి. ఆనందంగా ఆ రోజు ముగియాలి. ఏ టెన్షన్స్ లేకుండా కంటి నిండా నిద్రపోవాలి. మళ్ళీ మరునాడు ఫ్రెష్గా మరో కొత్త రోజును స్టార్ట్ చేయాలి. ఇది ఎప్పటికప్పుడు మీ జీవితానికి కావలసిన కొత్త బలాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఈరోజు టెన్షన్ని రోజుల తరబడి కొనసాగించడం అంటే కొన్ని రోజుల పాటు జీవితంలో ఆనందాన్ని కోల్పోవడమే అవుతుంది. మీ జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువివ్వండి. వారు ఏం చెబుతున్నారో వినండి. విషయం ఏదైనా కలిసి పంచుకోండి. సలహాలు ఇవ్వండి, సలహాలు తీసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్నింటికి మించి మీ బంధానికి విలువివ్వండి. బంధం అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, వారి అమ్మా నాన్నలు, తోబుట్టువులు కూడా ఒక కుటుంబం అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీ జీవిత భాగస్వామితో ఎంత ప్రేమతో ఉంటారో అంతే ఆప్యాయం, ఆత్మీయత వారిపైన కూడా చూపిస్తే ఆ వివాహ బంధానికి ఇక తిరుగులేదనే విషయం మర్చిపోవద్దు. చాలా కుటుంబాల్లో పెళ్ళవగానే వేరు కాపురం, వేరే సంసారం అంటూ అప్పటికప్పుడు ఉన్న కుటుంబాన్ని గాలికి వదిలేస్తారు. వారి అమ్మా నాన్నలు, తోబుట్టువులను లెక్కలోనికి తీసుకోవడం లేదు. ఇక్కడ చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కానీ అది మీ జీవిత భాగస్వామి పైన చూపించే అసలైన ప్రేమ కాదనే విషయం కూడా మర్చిపోవద్దు. ఈ రూల్స్ పాటిస్తే మీ మ్యారేజ్ లైఫ్ ప్రతిరోజు పండగే అవుతుంది.